విరుగుడులేని విషంగా పేరొందిన గడ్డి మందు పార్వాక్పాట్పై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఓ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముసాయిదా ఉత్తర్వుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను సమర్పించడానికి 30 రోజులు గడువిచ్చింది. పారాక్వాట్ ను తాగి దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని, దీనిపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని వైద్యులు, వ్యవసాయ నిపుణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుగుల మందుల చట్టం 1968లోని సెక్షన్ 27 ప్రకారం పారాక్వాట్ దిగుమతి, ఉత్పత్తి, విక్రయాలపై రవాణా, పంపిణీ, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ ఉత్తర్వు జారీ చేసింది. తుది ఉత్తర్వు విడుదలైతే పారాక్వాట్ తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వినియోగం చట్టవిరుద్ధమవుతాయి. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించినా ప్రాణాలు తీసే పారాక్వాట్ ను ప్రపంచంలో ఇప్పటికే 70కి పైగా దేశాలు పూర్తిగా నిషేధించాయి. వ్యవసాయంలో వాడే రసాయనాలన్నిటిలోకి అత్యంత ప్రాణాంతకమైన రసాయనం పారాక్వాట్. ఇది సాధారణ కలుపు నాశిని కాదు. దీనికి ఎలాంటి యాంటీడోట్ విరుగుడలేదు. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించినా ప్రాణాంతకమే. శరీరంలోకి ప్రవేశించగానే ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మెత్తగా స్పాంజీలో ఉండాల్సిన ఊపిరితిత్తులు దీని ప్రభావంతో శాశ్వతంగా గట్టిపడిపోతాయి. ఈ మందు మూత్రపిండాలు, కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పొలాల్లో ఈ మందు జల్లితే చర్మంపైన, కళ్లపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఎక్కువ కాలం ఈ మందు కొట్టిన వారు పార్కిన్సన్స్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో కేరళ, ఏపీ వంటి రాష్ట్రాలు పారాక్వాట్ వినియోగాన్ని ఇప్పటికే నియంత్రించాయి.